శ్రమల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మనం చేయగలిగింది ఏంటంటే ఊరుకుండడం, సైలెంట్. మౌనంగా ఉండడం వల్ల ఎంత పెద్ద శత్రువునైనా జయించగలుగుతాం, ఎంత సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోగలుగుతాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ప్రభువగు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరుకుండి నమ్ముకున్నట వలన మీకు బలము కలుగుతుంది. మీరు ఊరుకుండి దేవుని నమ్మడం వలన బలం కలుగుతుంది. అబ్రహాం కూడా ఒకసారి అవిశ్వాసం వచ్చింది, అపనమ్మకం వచ్చింది, కానీ దేవుని వాగ్దానాన్ని సందేహించలేదు. దేవుణ్ణి సందేహించే ప్రసక్తే లేదనుకున్నాడు, ధైర్యం ఉన్నాడు. 100 సంవత్సరాలప్పుడు కుమారుడిని కానీ బలం పొందుకున్నాడు. మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాస మంటలు మనలోకి వచ్చినప్పుడు ఊరుకోవాలి, సైలెంట్, డోంట్ టాక్, ఎక్కువ మాట్లాడదు, ఊరుకోవాలి. ఎందుకంటే ఊరుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేమనుకోండి, ఆ మాటల వల్ల మనకి ఏ లాభం కలగదు. ఇన్ఫ్యాక్ట్ మన మనసు గాయపడుతుంది, హృదయం గాయపడుతుంది. ఆలోచించుకుంటూ కూర్చుంటే ఒక మూరెడు కూడా ఎత్తి పెరగలేదు. కాబట్టి ఎందుకు చింతించు, రిలాక్స్, దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సహాయం కలుగుతుంది, ఏదో ఒక రోజు దేవుడు లేవనెత్తాడు. ఆ రోజు వరకు సైలెంట్గా ఉందాం, నో ప్రాబ్లం. ఆ కష్టాలు, శ్రమలు అలా ఉండనే ఏం కాదు. ఆ శ్రమల్ని పట్టించుకుంటేనే కదా శ్రమ, పట్టించుకోకపోతే శ్రమ ఎందుకు? ఆయన ఉన్నాడు, ఎలాంటి శ్రమ నుంచి అయినా విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు.